ప్రభు యొక్క బలలో పాల్గొన్నది కొరకై దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాము. 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. 20 నుంచి 21వ వచనం వరకు అందరు కలిసి చదువుకునే మాటలు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. పౌలు భక్తుడు ఈ యొక్క మాటలు చెప్తూ వచ్చాడు. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించున్నాను. ఈ యొక్క మాటలను 3 భాగాలుగా విభజిస్తే 3 మాటలుగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మొదటి మాట ఏంటండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. రెండవ మాటగా, ఇకను జీవించువాడను నేను గాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇది రెండవ మాట. మూడవ మాటగా చివరి మాట, దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. ఈ 3 మాటలు మనము ధ్యానం చేసుకుంటాం. ప్రభు యొక్క బలలో పాల్పొందుతున్నాము, లేక ప్రభు యొక్క బల్ల కొరకు మనం ఏమవుతున్నాం అంటే సిద్ధపరచబడుతున్నాం. ప్రభు యొక్క రక్త శరీరములో అవి ఎంతో అతి పరిశుద్ధమైనవి, ఎంతో అతి పరిశుద్ధమైనవి. ఎవరు పడితే వారు దాంట్లో చేయకూడదు. ఎవరు పడితే వారు దాంట్లో ఏం చేయకూడదండి? చేయకూడదు. పరిశుద్ధమైనది అతి పరిశుద్ధమైనది కనుక దాంట్లో ఎవరు చేయవేయాలి అంటే పరిశుద్ధులు మాత్రమే చేయాలి. ఎవరు చేయవేయాలండి? పరిశుద్ధులు మాత్రమే దాంట్లో భాగం పొందాలా. అయితే మరి పరిశుద్ధులు ఎట్లా అవుతామో, పరిశుద్ధులంగా ఎట్లా తీర్చబడతా? మానవుడు పాపి అయిన మనుషుడు దేవుని ఎదుట పరిశుద్ధుడిగా ఎట్లా చేయబడతాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ఈ యొక్క చదవని భాగంలోంచి కొన్ని మాటలు, ఈ 3 మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క బలలో పాల్పొందుతాం. చూడండి, మొదటిగా పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే అర్థం ఏంటి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే అర్థం ఏంటంటే నేను చనిపోయాను. నేనేమైపోయాను? చనిపోయాను. నేను మరణించాను, నేను మృతుడను అనే మాట చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఏం చెప్తున్నాడండి? నేను మృతుడను, నేను మరణించాను కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని భక్తుడు చెప్తున్నాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట, క్రీస్తుతో కూడా సిలువ వేయబడుట. చూడండి, ప్రభు యొక్క బలలో మనం పాల్పొందుతున్నప్పుడు సామాన్యంగా మనం గమనించే మాటలు ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయాన్ని గమనిస్తూ ఉంటాం కదా. రెండోసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ భాగంలోంచి ఒక మాట చూద్దాము. అది కాదమ్మా, ఒకసారి 26వ వచనం చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏంటంట? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని ప్రచురించడం అంటే మనము ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఆయన మరణాన్ని ఏం చేస్తున్నావంట? ప్రచురిస్తున్నావంట, ప్రకటిస్తున్నావంట. అంటే నువ్వు యేసు ప్రభు శరీర రక్తంలో పాలు పొందినప్పుడు నువ్వు యేసు యొక్క మరణాన్ని ప్రకటిస్తున్నావు.
మరణాన్ని ప్రకటిస్తున్నా. అంతేకాదు ఆ మరణము ప్రకటించడమే కాదు, ఇప్పుడు మరొకటి కూడా ప్రకటిస్తున్నా. అంటే ఏంటంటే ఆయన సిలువలో ఆయన మరణించిన వేళ ఆయనతో పాటు నేను కూడా మరణించాను. ఇప్పుడు ఆయన మరణమును ప్రచురించడం గల ఉద్దేశం ఏంటంటే ప్రభు బల్లలో మనం పాల్పొందినప్పుడు మనం తెలియజేస్తున్న మాట ఏంటంటే యేసు క్రీస్తు సిలువలో ఆయనతో పాటు నేను కూడా ఏమవుతున్నాను, ఇప్పుడు మరణించిన వాడుగా. దీన్ని ప్రకటిస్తున్నా. సిలువను ప్రకటించడం అంటే ఆయన మరణం ప్రచురించడం అంటే కేవలం ఆయన చనిపోయడనే కాదు, ఆయనతో పాటు నేను కూడా ఏం చేయబడ్డాను, సిలువ వేయబడ్డాను. నువ్వు దీన్ని ప్రచురిస్తున్నావు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుదాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఏంటంట, ఇప్పుడు నువ్వు పరిశుద్ధమైన బలలో పాలు పొందడానికి నువ్వు ఏమవ్వాలి, పాప విముక్తుడు అవ్వాలి. ఏమవ్వాలి, పాప విముక్తుడు. ఎప్పుడు పాప విముక్తుడు అవుతావంటే ఆయనతో కూడా సిలువ వేయబడినప్పుడు. ఇప్పుడైతే మనం అక్కడ రాయబడిన మాట 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, 3వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిసం. అంటే ఎవరు పాలు పొందాలి ప్రభు యొక్క బలలో అంటే క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనం ఏమైనట్లంట, ఆయనతో పాటు సిలువ వేయబడిన వారము, ఆయనతో పాటు మరణించిన వారము. మరణించాం కాబట్టి చనిపోయిన వాడు పాప విముక్తుడైపోయాడంట. ఏమైపోయాడంటే చనిపోయిన వాడు పాప, అంటే మనం మరణించాం సిలువలో ఆయనతో పాటు కాబట్టి మనం పాప విముక్తులం. ఇప్పుడు ఏమయ్యామంటే పాపం నుంచి విడిపించబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం. పాపం నుంచి ఏం చేయబడ్డాం, మనము విడిపించబడుతూ వచ్చాం. అంటే ఆయన మరణము ప్రచురించడం అంటే ఆయన మరణములో ఇంకో మరణం దాగి ఉంది. ఎవరిదంటే అది నాది. ఆయన మరణంలో ఇంకో మరణం ఏంటండి, నేను కూడా ఆయనతో పాటు ఏం చేయబడ్డాను, సిలువ వేయబడ్డాను. నేను కూడా బాప్తిసం వలన ఆయన మరణంలోనికి పాలు పొందాను. నేను కూడా మరణించాను కాబట్టి పాపం నుండి నేనేం చేయబడ్డాను, ఇప్పుడు విమోచింపబడ్డాను. చూసారా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందట అని ఆయన నమ్మి బాప్తిసం పొందితే నువ్వేమవుతున్నావు అంటే నువ్వు ఈ లోకానికి మరణిస్తున్నావు. దేనికి మరణిస్తున్నావు, లోకానికి మరణిస్తున్నా. అంతేకాదు పాపమునకు కూడా ఏమైపోయావు, నువ్వు మరణించా, పాప విముక్తుడు అయిపోయావు నువ్వు. బాప్తిస్మం ఎంత గొప్ప అనుభవం అది. మనం అనుకుంటాం నీటిలో మునగడం అనుకుంటాం, కాదు, నీటిలో మునగడం కాదు. నీ ఆత్మ ఏం చేయబడుతుందంటే పాపం నుంచి ఏం చేయబడుతుంది, విడిపించబడుతుంది. పాప విముక్తి పొందిన వాడుగా నువ్వు ఉంచినావు. కాబట్టి ఇప్పుడు ఆయన మరణంలో మనం మరణించా, ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను. కాబట్టి నేను పాప విముక్తుడిని కనుక ఇప్పుడు పరిశుద్ధుడిని కనుక ఇప్పుడు ఎక్కడ చేయవేస్తున్నాను, నేను పరిశుద్ధమైన యేసు క్రీస్తు ప్రభువారి శరీరంలోను రక్తంలో నేనేం చేయగలుగుతున్నాను, పాలు పొందగలుగుతున్నాను. ఇది మనం చేసుకున్నది కాదు, ఇది నువ్వేదో సాధించింది కాదు, లేకపోతే నువ్వేదో కష్టపడి నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ వలన దాంట్లో చేయవేయడం కాదు. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము కనుక దాని వలన మనం ఏం చేయబడుతున్నాం, పరిశుద్ధమైన శరీర రక్తాల్లో మనము పాలు పంపులు పొందగలుగుతున్నా. ఇది గొప్ప ధన్యత. అందరికీ ఉందా ఇది? అందరికీ లేదు ఈ భాగ్యం. ఎందుకంటే మనస్సాక్షి ఒప్పుకోదు చాలా మందికి ప్రభు యొక్క రక్త శరీరంలో పాలు పొందారు. ఎందుకంటే వారు ఇంకా సిలువ వేయబడిన అనుభవాల్లో లేరు. రక్షించబడి కూడా సిలువ వేయబడిన అనుభవాల్లో లేరిక. అంటే విశ్వాసం లేదు వారికి. మేము సిలువ వేయబడ్డాం, కానీ పౌలు ప్రకటిస్తున్నాడు ఏమని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. వేయబడ్డావా నువ్వు? నేను వేయబడ్డామంటే చాలామంది అనుకుంటారు ఏమోనండి నాకు ఇంకా తెలియట్లేదు, నాకేమవుతలేదు, ఇంకా సిలువ వేయబడ్డారు లేదు తెలుపులేదు, కొన్నిసార్లు బతికేస్తున్నాను నేను అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క విషయం దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, బాప్తిసం పొందిన నీవు ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయావంట, మరణములోనికి బాప్తిసం పొంది ఆయన మరణంలోనికి వెళ్ళిపోయావంట.
ఆయన మరణంలోనికి పాలైపోయావు, ఆయనతో కూడా సిలువ వేయబడ్డావు, ఆయనతో కూడా ఆ మాట అదే కదా చెప్పాడు 6వ వచనంలో. ఆ రోమ 6:6 అంటాడు, మనమంట మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందంట. నువ్వు నమ్మినా నమ్మకపోయినా రక్షణ పొందిన నువ్వేం చేయబడ్డా అంటే సిలువ వేయబడ్డావు. ఎవరితో? యేసయ్యతో. యేసయ్యతో పాటు సిలువ వేయబడ్డా, ఆయనతో పాటు మరణించావు. ఆయనతో పాటు మరణించావు కనుక నువ్వు ఏమయ్యావంటే పాప విముక్తుడవయ్యావు. ఈ మాట మనం జ్ఞాపం చేసుకుంటారా, ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటారా. నేను యేసుతో పాటు ఏం చేయబడ్డానో సిలువ వేయబడ్డాను, నేను యేసుతో పాటు మరణించాను. అందుకనే నేను ప్రభు యొక్క రక్త శరీరంలో ఏం చేయగలుగుతాను, నేను పాలు పంపులు పొందుతాను. ధైర్యంతో దాంట్లో పాలు పంపులు పొందాలి. చాలామంది బలలో పాలు పొందే సమయంలో కూడా భయం, ఏంటి భయం ఉంటుంది. అమ్మో నేను ఇంకా సరిగా ఉన్నాను లేదో, నేను ఇంకా చక్కగా ఉన్నాను లేదో, నేను ఇంకా కరెక్ట్గా దేవునికి యోగ్యంగా ఉన్నాను లేదో అనే భయం ఉంటుంది. నీ యోగ్యత ఏంటి? నీ యోగ్యత ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క సిలువ. ఏంటి నీ యోగ్యత? యేసు ప్రభు సిలువ. ఏం జరిగింది ఆ సిలువలో అంటే, ఆ సిలువలో నువ్వు కూడా చచ్చిపోయావు. ఆ సిలువలో నువ్వు కూడా ఏమైపోయావు? మరణించావు కాబట్టి నువ్వు పాపమునకు విముక్తుడు అయిపోయావు. కాబట్టి పాపమునకు నీకు ఏమీ సంబంధం లేదు. ఈ విశ్వాసంతో నువ్వు ప్రభు యొక్క బలలో పాల్పొందురాలు. మొదటిది, నేను క్రీస్తుతో కూడా ఏమని అంటున్నాడు? సిలువ వేయబడ్డాను. రెండోది ఏమంటున్నాడు ఆయన? ఇక జీవించువాడను నేను కాదు, మరి ఎవరంట? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే నేను మరణించాను కనుక ఇక జీవించింది ఎవరో? నేను కాదు. నా ప్రమేయమేమీ లేదు. ఇక నా ప్రమేయమేమీ లేదు. నేను కాదు, నా ప్రభువే నా పక్షంగా జీవిస్తున్నాడు. నా ప్రభువే నా పక్షంగా జీవిస్తున్నాడు. తర్వాత చూడండి, బల్లలో పాల్పొందే సమయంలో మరొక మాట జ్ఞాపం చేసుకుంటాం. చదువుదాము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. 24:20. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే కొత్త నిబంధన తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీని చేయడం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, బలలో పాలు పొందుతున్న సమయంలో రొట్టె విరిచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఏంటది, ఆ పాత్రలో ఉంది త్రాగినప్పుడు కూడా నన్ను ఏం చేయండి? జ్ఞాపకం. ఇది తాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోండి, ఇది తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించును. ఇది జ్ఞాపకం చేసుకోవాలా. ఇదే జ్ఞాపకం చేసుకోవాలా. చాలాసార్లు ఏం జ్ఞాపకం చేసుకున్నా తెలుసా? బలలో పాలు పొందేటప్పుడు అల్లప్పుడు పాపం చేశాను, లేకపోతే పలానప్పుడు మాట్లాడకూడదని కూడా మాట్లాడేశాను, పలానా చూడకూడదని చూసేసాను, పలానా చేశాను, ఇది కాదు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ పాపం కాదు. మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలా? నన్ను ఏమన్నాడు ప్రభు? నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయన జ్ఞాపకం ఏంటి ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే, జీవించినది నేను కాదు. ఎవరు జీవిస్తున్నారు? యేసే నాలో జీవిస్తున్నాడు. నేను కాదు, యేసే నాలో జీవిస్తున్నాడు అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, నేను కాదు, నేను జీవిస్తే ఎలా ఉంటుంది, యేసు జీవిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను జీవిస్తే ఎలా ఉంటుంది, యేసు జీవిస్తే ఎలా ఉంటుంది. రెండు పక్కలు పెట్టుకుందాం. ఇటువైపు నేనున్నాను, ఇటువైపు ఎవరున్నారు? యేసై ఉన్నాడు. ఇప్పుడు అంటాడు భక్తుడు, నేను కాదు జీవించేది, ఎవరు జీవిస్తారంట? యేసు. నేను జీవిస్తే ఏమవుతాను? పాపిగానే జీవిస్తాను. నేను జీవిస్తే ఎట్లా జీవిస్తాను? పాపిగానే. పౌలు అన్నాడు కదా, ఇందాక చూసా, నా శరీరం అందు మంచిదేదియో నివసించదు. అంటే మంచిది అనేది ఏమీ మనుషుల్లో ఉండదు. నేను జీవిస్తే పాపిగానే ఉంటాను. మరి యేసై జీవిస్తే మనిషిలోనేమో పాపం తప్ప ఇంకేముండదు, యేసయ్యలోనేమో పరిశుద్ధత తప్ప పాపానికి చోటే అస్సలు లేదంట. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించిన అన్నాడు ఆయన. అంటే ఆయనలో ఏం లేదు, పాపం లేదు. మనమేం పాపంగా జీవిస్తాం. నేనైతే పాపంగా ఉంటాను, కానీ యేసు అయితే ఎట్లా ఉంటాడు? పరిశుద్ధునిగా ఉంటాడు. జీవించేది ఎవరు? ఇప్పుడు
పాపి కాదు. ఎవరు జీవిస్తున్నారు? పరిశుద్ధుడు. ఇది జ్ఞాపం చేసుకోవాలా. నేను కాదు, పాపి కాదు జీవించేది. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు నాలో? పరిశుద్ధుడు జీవిస్తున్నాడు. కాబట్టి నేనేమయ్యాను? పరిశుద్ధుడు లోపల ఉన్నాడు కాబట్టి నేనేమయ్యాను? పరిశుద్ధుడిని అయ్యాను. నేనేమయ్యాను? పరిశుద్ధుడే. అలాగే నేను జీవిస్తే ఎట్లా జీవిస్తాను? శరీర రీతిగా జీవిస్తాను. ఎట్లా జీవిస్తాను? శరీర రీతిగా. శరీర సంబంధంగా ఉంటాయి నా అన్నీ కూడా. శరీర సంబంధమైన ఉదయం లేచిన కానీ శరీర సంబంధమైన క్రియలతోటే ఉంటాడు. కానీ యేసు జీవిస్తే ఎట్లా జీవిస్తాడు? ఆత్మానుసారంగా జీవిస్తాడు. ఎట్లా జీవిస్తాడు? ఆత్మానుసారంగా జీవిస్తాడు ఆయన. ఆత్మానుసారంగానే ఆత్మ సంబంధమైన క్రియలు జరుగుతాయి ఆయనలో. ఇప్పుడు శరీర రీతిని కాదు జీవించేది నాలో. ఏది జీవిస్తుంది? ఆత్మ సంబంధమైనది వచ్చింది నాలోనికి. కాబట్టి మూడోదిగా శరీరముగా లేకపోతే నేను జీవిస్తే లోకానుసారంగా బ్రతుకుతాను. లోకానుసారంగా లోక పద్ధతులను బట్టి లేకపోతే లోకమందు ఉన్న సంగతులను బట్టి ఉంటుంది నా జీవితం. కానీ యేసయ్య జీవితం ఎట్లా ఉంటుంది? ఆయన లోకానుసారంగా లోక సంగతులను బట్టి లోక పద్ధతులను బట్టి లోకమున్న సమస్యలను బట్టి జీవిస్తాడా? దేవుని రాజ్య మహిమను బట్టి జీవిస్తాడు. దేని బట్టి జీవిస్తాడండి? దేవుని రాజ్యాన్ని బట్టి జీవిస్తాడు. ఎంత అద్భుతం అంటే ఆయన ఆ రాజ్యం యొక్క మహిమను బట్టి, ఆ రాజ్యం యొక్క ఐశ్వర్యమును బట్టి, ఆ రాజ్యం యొక్క సంపూర్ణతను బట్టి జీవిస్తాడు ఆయన. ఇప్పుడు నాలోనికి ఎవరు వచ్చారు? నేను కాదు. ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. ఆయన జీవిస్తున్నాడు. అంటే దేవుని రాజ్యానుసారమైన జీవితం నాది. ఇంకా నాలుగోది, మనకంతా లిమిటెడ్ కదా. మన వయసు లిమిటెడ్, మన బలం లిమిటెడ్, మన జ్ఞానం లిమిటెడ్, అన్నీ కూడా ఏంటి? లిమిటెడ్. అంటే కొంత హద్దులు ఉన్నాయి మనకి. యేసయ్యకి ఉన్నాయి హద్దులు. హద్దులు లేవు ఆయనకి. ఆ జ్ఞానము, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవంట. సొలొమోను కంటే జ్ఞానం గలవాడంట. ఆయన ఐశ్వర్యము, ఆయన ఐశ్వర్యం ఎటువంటిదంట? మహిమైశ్వర్యం అంట. అంటే ఏంటి? కొద్దు అనేది లేదు ఆయనకి. ఆ రాజ్యం ఎంత మహిమతో నిండింది అంటే ఎటు చూసినా ఆయనకి ఏం లేదు, లిమిట్స్ అనేవి లేవు. ఆ దేవుడు జీవిస్తున్నాడు. ఆ దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు నాలుగు. నువ్వు జ్ఞాపం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నేను కాదు. నేను జీవిస్తే ఎట్లా ఉంటాను? పాపిగానే జీవిస్తాను. నేను జీవిస్తే ఎట్లా ఉంటాను? శరీరరీతిగానే ఉంటాను. నేను జీవిస్తే లోకానుసారంగా ఉంటాను. నేను జీవిస్తే హద్దులు కలిగి ఉంటాను. కానీ నా యేసు జీవిస్తే పరిశుద్ధునిగానే ఉంటాడు. నువ్వు జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, బలలో పాలు పొందుతున్నప్పుడల్లా నేను కాదు, క్రీస్తు ఎక్కడున్నాడు? నాలో జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు ఆయన? నాలో పరిశుద్ధినిగా జీవిస్తున్నాడు. ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాడు. దేవుని రాజ్యం ప్రకారం జీవిస్తున్నాడు. అవధులు లేనివాడిగా ఆయన నాలో జీవిస్తున్నాడు అనే మాటను నువ్వేం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తములో శరీరంలో పాలు పొందినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన శరీరం మనలోనికి, ఆయన రక్తం మనలోనికి ప్రవేశిస్తుంది. ఆయన శరీరం మనలోనికి, ఆయన రక్తం మనలోనికి ప్రవేశిస్తుంది. ఆ ప్రభు యొక్క రక్త శరీరాల్లో మనలో ప్రవేశింపజేసి మనలో ఉన్న మనలను లేకపోతే నీలో ఉన్న నిన్ను మరణింపజేసి, జాగ్రత్త గమనించండి, ఆ ప్రభు యొక్క రక్తము శరీరం నీలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు ఏం చేస్తుందంటే, నీలో ఉన్న నిన్ను మరణింపజేస్తుంది. నీలో ఉన్న ఆయనను లేకపోతే క్రీస్తుని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. నీలో ఉన్న నిన్ను అనగా పాపం చేసే నిన్ను, లోకానుసారంగా ఉన్న నిన్ను, శరీరానుసారంగా బ్రతికే నిన్ను నశింపజేసి ఆ ప్రభు యొక్క రక్త శరీరాలు ఎవరిని జీవింపజేస్తాయంటే నీలో క్రీస్తును నివసింపజేస్తాయి. నీలో క్రీస్తును నివసింపజేస్తాయి. కాబట్టి ఏం చేయాలి ప్రభు బలలోకి వచ్చినప్పుడు అంటే, నువ్వు పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు బలలో పాలు పొందాలి. పాపాన్ని ఉంచుకొని ప్రభు బలలో ఏం చేయకూడదు? నువ్వు పాలు పొందకూడదు. పాపం ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా. ఎందుకంటే ఈ పశ్చాత్తాపం దేనికంటే అదంతా కూడా కడగబడాలి. నేను ఒకసారి చెప్తూ వచ్చాను, ఒప్పుకొనని పాపము క్షమించబడదు. ఏంటంట? నువ్వు గనక పాపం ఒప్పుకోలేదనుకో, పాపం అట్లనే నిలిచిపోతుంది. కాబట్టి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు పాపాన్ని ఒప్పేసుకోవాలి. ప్రభు ఫలానాది నేను పాపం చేస్తాను, నాలో పాపం ఉంది, క్షమించంటే ఒప్పుకుంటే అప్పుడంట నీలో ఉన్న నీవేమైపోతావంటే మరణిస్తావో, నీలో ఉన్న యేసేమవుతాడు? జీవిస్తాడు.
కాబట్టి భక్తుడు అంటాడు, నేను కాదు బ్రతుకుతుంది, ఎవరంట? క్రీస్తే నా యందు జీవించున్నాడు. ప్రభు బలలో పాల్పొందినప్పుడు నువ్వు ఈ యొక్క సంగతిని జ్ఞాపం చేసుకోవాలా. ఆయనను నిన్ను జ్ఞాపం చేసుకోవద్దు. నిన్ను జ్ఞాపం చేసుకుంటే నీలో ఎప్పుడు కూడా మంచి కనపడదు తెలుసా. ఒక్కసారి కనుక నిన్ను నువ్వు పరీక్షించుకొని చూస్తావంటే నువ్వు ఎప్పటికీ కూడా పరిశుద్ధినిగా తీర్చబడలేవు. ఎందుకంటే నీలో అనేకమైన లోపాలు ఉంటాయి, అన్ని లోపాలే ఉంటాయి. కానీ యేసులో ఈ లోపము ఉండదు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. నీకు ఏదైతే అడ్డుగా కనబడిందో ఆ పాపాన్ని ఏం చేసుకోవాలో? పశ్చాత్తాపడి ఒప్పేసుకుని ప్రభు బలలో పాల్పొందితే నువ్వు మరణిస్తావు, క్రీస్తు నీలో జీవిస్తావు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి అంటే అంత ఆశీర్వాదకరమైన జీవము నీలోంచి బయటకు వచ్చేదిగా ఉంటుంది. చివరిగా మూడో మాటగా ఏమన్నాడు ఆయన? ఇప్పుడు నేను జీవించున్న జీవితము క్రీస్తు యేసునందలి దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తుంది. ఇప్పుడు బ్రతికే బ్రతికంట దేని బట్టి జీవిస్తున్నాయంట? విశ్వాసం వలన. దేని వలన? క్రైస్తవ జీవితం అంటే విశ్వాస జీవితం. క్రైస్తవ జీవితం ఏంటది? విశ్వాస సంబంధమైనది. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టపడి ఉండవు. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి సంతృప్తిని కలిగించలేవు. విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు సంతృప్తిని కలిగించలేవు. రండి ఇప్పుడు 1 కొరింథీ 11:29 1 కొరింథీ 11:29 ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? వారికి అంట ఏం లేదంట, ఇది ప్రభువు శరీరం అని వివేచించక తిని త్రాగుతున్నారు. అంటే ఏం చేయట్లేదు? వాళ్ళు రొట్టె తింటున్నారు. ప్రభు యొక్క శరీరములోనూ ప్రభు యొక్క రక్తంలో పాల్పొందినప్పుడు వారు అనుకునేది ఏంటంటే ఇది రొట్టె మొక్క, ఇది ద్రాక్షరసం అనుకుంటున్నారంట. ఏమనుకోవట్లేదు వాళ్ళు? ఇది ప్రభు శరీరం అని నమ్మట్లేదు, వివేచించట్లేదు. అంటే అర్థం ఏంటంటే అది విశ్వసించట్లేదు. వాళ్ళు ఏం చేయట్లేదు? ఇది ప్రభు శరీరం అని విశ్వసించట్లేదు, ఇది ప్రభు రక్తం అని విశ్వసించట్లేదు. రొట్టె ద్రాక్షారసం అనుకుని తింటున్నారు, తాగుతున్నారు. కాబట్టి అంట ఏమొస్తున్నాయంట? బలహీనలై ఉన్నారంట, శిక్షావిధి కలిగిందంట, బలహీనలై ఉన్నారంట, రోగులై ఉన్నారంట, అనేక మంది ఏమైపోయారంట? నిద్రించ. అంటే ప్రభు యొక్క మహాశక్తి యొక్క ప్రభు యొక్క బలలో ఉంటే విశ్వసించని కారణం చేత, దేని చేత? నమ్మట్లే వీరు పాల్గొంటున్నారు. చాలా మంది ప్రభు బలను ఏం చేస్తున్నారంటే ఆచారముగా, ఏంటది? క్రైస్తవులు కాబట్టి అంట, వీళ్ళు నీటిలో మునిగారు కాబట్టి అంట దాంట్లో పాల్పొందారంట. ఎవడు చెప్పాడు నీకు నీటిలో మునిగితే దాంట్లో పాల్పొందమని? దాంట్లో ఇప్పుడు పాల్పొందాలా? ఇది ప్రభు శరీరం, ఇది ప్రభువు రక్తము అని నమ్మి విశ్వాసం ఉంచి పాల్పొందాలి. నమ్మి పాల్పొందితే దాంట్లో మహాశక్తి ఉంది, ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం ఉంది. నమ్మకుండా పాలు పొందితే దాంట్లో ఏముందంట? శిక్ష ఉందంట, బలహీనత ఉందంట, రోగం ఉందంట, ఇంకేముందంట? నిద్ర అంటే మరణం ఉందంట. కాబట్టి జాగ్రత్త. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు బలలో పాల్పొందినప్పుడు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము చాలా ప్రాముఖ్యము. దీన్ని మాత్రం మనం గమనించుకోవాలి. విశ్వాసం లేకపోతే దాంట్లో ఏం చేయొద్దు, నువ్వు పాల్పొందద్దు, అసలు ముట్టుకోవద్దు దాన్ని. అది ప్రభు శరీరము, ప్రభు రక్తము అని నువ్వు నమ్మకపోతే దాన్ని ఏం చేయొద్దు, ముట్టుకోవద్దు. అది నీకు మేలు కాదు, కీడు కలిగించేస్తుంది. మేలు కాదు, నీకు కీడు కాదు. విశ్వాసం వలన నీకు కలిగేది ఏంటంటే, ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు యొక్క రక్త శరీరంలో పాల్పొందుతావో దేవుని శక్తి నీలోనికి వస్తుంది. ఏమొస్తుందండి? దేవుని శక్తి నీలోనికి వస్తుంది. విశ్వాసం వల్ల క్రీస్తు నీలో నివసిస్తాడు. విశ్వాసం వల్ల క్రీస్తు నీలో నివసిస్తాడు. ఎంతగా విశ్వాసం ఉంచుతావో అంతగా క్రీస్తు నీలోండి బయలుపరచబడతాడు. క్రీస్తు నీలోండి ఏం చేయబడతాడండి? బయలుపరచబడతాడు. చూడండి ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. ఆయనను నాయందు బయలుపరప నన్ను గ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను
సంప్రదింపలే. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు. అంటే క్రీస్తునంట పౌలులోంచి ఏం చేస్తున్నాడంట? లోకానికి దేవుడు చూపిస్తున్నాడంట, బయలుపరుస్తున్నాడంట. క్రీస్తు ఎవరి ద్వారా బయలుపడుతున్నాడు? ఇప్పుడు పౌలు ద్వారా బయలుపరుస్తున్నాడు. అలాగే నువ్వు విశ్వాసంతో ప్రభు యొక్క బలలో పాలు పొందితే, ప్రభు యొక్క రక్త శరీరంలో పాలు పొందితే, అప్పుడంట ఆయన నీ యందు బయలుపరచబడతాడు. ఆయన నీ యందు ఏం చేయబడతాడు? క్రీస్తు నీ యందు ప్రత్యక్షపరచబడతాడు. క్రీస్తు నీ యందు ఏం చేయబడతాడు? ప్రత్యక్షపరచబడతాడు. ప్రత్యక్షతను చూస్తారు ప్రజలందరూ కూడా. అమ్మో, వీరిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు, వీరిలో యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పి మనల్ని చూసంట అందరూ భయపడతారు, దేవుని యొద్దకు వస్తారంట. నిజంగా ఈ దినాల్లో క్రైస్తవ్యంలో ఎవరు కనబట్టలేదంటే క్రీస్తే కనబట్టలేదు. ఎవరు కనబట్టలేదు? దే మిస్ క్రైస్ట్. ఏం మిస్ అయిపోయారు? క్రైస్తవులు ఏం మిస్ అయిపోయారంటే క్రీస్తును మిస్ అయిపోయారు. ఎవరు కనబట్టలేదు క్రైస్తవుల్లో? క్రీస్తు కారణం ఏంటో తెలుసా? ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్న మనము కూడా లోపం కలిగి ఉన్నాం. ఏంటంటే విశ్వాసంతో కాదు పాలు పొందుతుంది. ఎట పాలు పొందుతున్నాం? ఏదో ఆచారంగా అలవాటుగా పాలు పొందుతున్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఏం చేయబడ్డాను? క్రీస్తు కూడా సిలువే. నేను చచ్చిపోయాను, ఇక నేను లేను. ఆ ఆలోచన ఉంది అసలు? ప్రభు యొక్క బలలో పాలు పొందినప్పుడు నీకు ఆలోచన కలుగుతుందా? నేను క్రీస్తుతో కూడా సిలువ మరణించాను. నేను గుర్తుందా? జ్ఞాపకం ఉందా అసలు? రెండవదిగా, నేను కాదు బతికేది, క్రీస్తే జీవిస్తాను. నేను కాదు బతికేది, నా ప్రభువు ఆయనే నాలో జీవిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన సిలువ మరణాన్ని ప్రచురించడం మొదటిదైతే, రెండవదిగా ఆయనను జ్ఞాపకం చేసుకోవడం, మూడవదిగా ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడము. ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. ఈ మూడు లేకుండా పాల్గొంటే ప్రభు వల్ల వ్యర్థమైపోయినట్టే. అక్కడ అంటాడు పౌలు భక్తుడు, చదవండి ఆ మాట, గలతీయులకు రాసిన 2వ పత్రిక చివరి మాట ఏమంటాడు చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఏమంటాడు? ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది క్రీస్తు చనిపోయింది ఎందుకోసం? క్రీస్తు చనిపోయింది ఎందుకోసం అంటే మన కోసం చనిపోయి, మన కోసము ఆయన జీవపు రొట్టెగా, జీవపు పానముగా, ఆయన రక్తముగా మన మధ్యలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయనలో పాల్పొందుతున్న నీవు నీ ఇష్టానుసారంగా పాల్పొందితే, జ్ఞానం లేకుండా పాల్పొందితే, ఆయన మరణించింది ఏమైపోయింది? ఇప్పుడు నిష్ప్రయోజనం అయిపోయింది. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ప్రభు బలలో పాల్పొంది ఆయనను బయలుపరచేవాడుగా నువ్వు ఉండాలి. కానీ ఆయన బయలుపరచకపోతే క్రీస్తు చనిపోయింది ఏమైపోతుంది? ఇప్పుడు వేస్ట్. నిష్ప్రయోజనం అంటే ఏంటి? వేస్ట్ అయిపోయిందంట. ఆయన సిలువెక్కింది వేస్ట్ అయిపోయింది, ఆయన సిలువలో మరణించింది వేస్ట్ అయిపోయింది, ఆయన చేసిన మహిమగల కార్యమంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన నీలో ఒక వేస్ట్గా మిగిలిపోయాడు. అర్థమవుతుందా? నీవు విశ్వాసంతో పాలు పంపులు పొందకపోవడం వలన ఆయన ఏమైపోయాడు? నీకు వ్యర్థమైన వాడిగా, నిష్ప్రయోజనమైన వాడిగా మారిపోతూ వచ్చాడు. అందుకు కాదు దేవుడు నీ కోసం మరణించింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మొదటిగా నేనేమైపోయాను? సిలువ మరణించాను. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డా. ఆయన మరణములో నేను మరణించాను. విశ్వాసం ఉంచాలి. రెండవదిగా, నేను కాదు బ్రతుకుతుంది, నా ప్రభువే నాలో జీవిస్తున్నాడు. పరిశుద్ధునిగా, నిర్దోషిగా, బలమైన వాడిగా, శక్తివంతుడిగా నాలో ప్రభువే జీవిస్తున్నాడు. మూడవదిగా, ప్రభు యొక్క రక్తము, శరీరము నేను పాలు పొందుతున్నా. ఇది ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరం. ఇది నాలోనికి ప్రవేశిస్తే దేవుని శక్తి నాలోనికి వస్తుంది. దేవుని శక్తి నాలో ప్రవేశించినప్పుడు క్రీస్తు నాలో జీవిస్తూ, నాలోంచి క్రీస్తు ఏమవుతాడు? జనులకు ప్రత్యక్షమవుతాడు. ఇది విశ్వసించి మనం పాల్పొందాలి. ఇది రొట్టె కాదు, ద్రాక్షరసం కాదు, ప్రభు శరీరము, ఆయన యొక్క రక్తము. అది ఎంతో శక్తి గలది. ప్రభు యొక్క రక్తము, శరీరం ఎంతో శక్తి గలది. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు పౌలు భక్తుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడంట. ఎవరంట?
సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవ అట్టి దేవుడు, ఆ దేవుడే ఇప్పుడంట రక్తము శరీరముగా మారి నీ మధ్యలోకి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడండి? మన మధ్యలోకి వచ్చాడు. మనం ఏమని చూస్తున్నాం దాన్ని? మనం ఏమని చూస్తున్నా, ఏమని ఆలోచిస్తున్నాం దాని కొరకు? ఆ యొక్క జీవము గల దేవుడు, అంత మహిమ గల దేవుడు నీ మధ్యలోకి వస్తే నువ్వు తేలికగా దాంట్లో పాల్పొందితే, దాన్ని ఆలోచించకుండా దాంతో పాల్పొందితే ఎంత నష్టమో. విశ్వాసంతో పాల్పొందు. విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. అది క్రీస్తు వలె నిన్ను జీవిస్తుంది. క్రీస్తును నీ అందు ప్రజలకు ప్రత్యక్షపరుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రభు యొక్క రక్త శరీరాల్లో పాల్పొందే వారంగా ఉండాలి. ప్రభు అట్టి కృప మనకు దయచేసి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. రెండు తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి.